హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ. ఒక పోస్టర్ వచ్చిందంటే ట్విట్టర్లో ట్రెండ్స్, రీల్లో మాస్ ఎడిట్స్, ఫ్యాన్స్లో ఫుల్ ఫైర్, హ్యాష్ ట్యాగ్ బ్లాక్ బస్టర్, హ్యాష్ ట్యాగ్ ఇన్స్టాగ్రామ్, హ్యాష్ ట్యాగ్ ఇండస్ట్రీ హిట్. ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక అందరికీ ఒక డౌట్, ఇది బ్లాక్ బస్టర్ అంట, బట్ రియల్లీ డిజర్వ్ చేస్తుందా? అండ్ చాలా మూవీస్ ఉన్నాయి మన హార్ట్కి కనెక్ట్ అయ్యాయి, బట్ అవన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా కాలేదు. సో ఈ వీడియోలో మనం చెప్దాం, సోషల్ మీడియా వల్ల బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ చాలా ఉండొచ్చు, కానీ మనం ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం. డిజర్వింగ్ హిట్స్ అండ్ హైప్తో ఒక ఎలివేషన్ క్రియేట్ చేసిన కొన్ని ఇంపాక్ట్ఫుల్ గోలలు. పార్ట్ 1, సోషల్ మీడియాస్ పవర్ ఇన్ సినిమా. ముందు డేస్లో మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అని డిసైడ్ చేయడం ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ, బట్ నౌ ఇట్స్ ఆల్ అబౌట్ హైప్, హ్యాష్ ట్యాగ్స్, రీల్స్, మేమ్స్. మూవీకి రిలీజ్ కంటే ముందే బ్లాక్ బస్టర్ ట్యాగ్ పెట్టేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టైలిష్ పోస్టర్, ఒక వైరల్ పంచ్ డైలాగ్, ఒక డెడికేటెడ్ ఫ్యాన్ బేస్, ఒక పిఆర్ టీమ్ అండ్ పేడ్ ట్రెండ్ కూడా సమ్ టైమ్స్ కుదురుతుంది అలా. ఈ ఫార్ములా వల్ల మూవీస్ రిలీజ్ కంటే ముందే సక్సెస్ వైపు ఇచ్చేస్తున్నారు. బట్ కంటెంట్ ఎక్కడ? యాక్చువల్గా మూవీలో కంటెంట్ ఉందా? పార్ట్ 2, మూవీస్ దట్ డిజర్వ్ ద హైప్. లెట్స్ బీ ఫేర్, సమ్ మూవీస్ రియల్లీ డిజర్వ్ ద హైప్ దే గాట్ ఆన్ సోషల్ మీడియా. ట్రిపుల్ ఆర్, రాజమౌళిస్ మ్యాజిక్, విజువల్స్, ఎమోషన్, ఫైట్స్, ఎవ్రీథింగ్ క్లిక్డ్. మహానటి, నో అన్నెసెసరీ మసాలా, జస్ట్ ప్యూర్ స్టోరీ టెల్లింగ్. హాయ్ నాన్న, ఎమోషనల్ ఫీల్ గుడ్ ఫిలిం, వైరల్ అయ్యింది బికాస్ ఆఫ్ కంటెంట్. జెర్సీ, నాని అన్న బాగా ఎమోషనల్గా ట్రై చేసిన స్క్రీన్ ప్లేలో అందరి హార్ట్ గెలిచేశాడు. ఈ మూవీస్లో కంటెంట్ ప్లస్ హైప్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్. పార్ట్ 3, ఓవర్ హైప్డ్ బట్ వీక్ కంటెంట్. అందరికీ తెలిసిన ట్రూతే ఇది. చాలా మూవీస్ ట్రెండ్ అవుతూ ఉంటాయి, ఓపెన్ స్ట్రాంగ్ తీసుకున్న కంటెంట్ జీరో. ఎగ్జాంపుల్స్, ఒక మూవీ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా తీసుకోకపోయినా, లెట్స్ బి ఏ మూవీ ఏ. ట్రైలర్ సూపర్ హిట్ అవుతుంది, డైలాగ్స్, రీల్స్ వైరల్ అవుతాయి, బట్ థియేటర్లో ఆడియన్స్కి బోర్ కొట్టేస్తుంది, పడుకుంటారు కూడా. మూవీ బి, ఓవర్ ద టాప్ ఫైట్స్ ఉంటాయి, ఫోర్స్డ్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, బట్ స్టోరీ ఎక్కడ? నిల్. అవి వర్కౌటే అవ్వవు అసలు. ఇవి సోషల్ మీడియాలో బ్లాక్ బస్టర్ లాగా ఉంటాయి, బట్ ఇన్ థియేటర్స్ డిస్కనెక్ట్ అవుతారు, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది హిట్ ఎందుకు అయ్యింది? యాక్చువల్గా హిట్ ఎందుకు చేశాం? పార్ట్ 4, ఫ్యాన్ వార్స్, పేడ్ ట్రెండ్స్ అండ్ టాక్సిక్ కల్చర్. హ్యాష్ ట్యాగ్స్, ఫ్యాన్ ఎడిట్స్, ట్రోల్స్, ఫ్యాన్ ఫైట్స్, ఫేక్ కలెక్షన్స్, ఇవన్నీ ఒక రూల్ లాగా అయిపోయాయి. ఇంకా రీసెంట్గా వన్ మోర్ ట్రెండ్, ఫ్యాన్ వార్స్ అండ్ ఫేక్ నెంబర్స్. యాక్టర్ ఏ ఫ్యాన్స్ వర్సెస్ యాక్టర్ బి ఫ్యాన్స్. బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. మీ హీరోకి కలెక్షన్స్ ఉన్నాయా? మా హీరోకి అంతకంటే ₹1 ఎక్కువనే ఉంది. యాక్టర్ ఏ ఫ్యాన్స్ గొడవ చేస్తే అంతకు మించిన గొడవ యాక్టర్ బి ఫ్యాన్స్ చేయాలి, లేకపోతే తప్పదు అక్కడ. బాక్స్ ఆఫీస్ నెంబర్స్ని మ్యానిపులేట్ చేయడంలో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. హ్యాష్ ట్యాగ్ బ్లాక్ బస్టర్, హ్యాష్ ట్యాగ్ అన్స్టాపబుల్, హ్యాష్ ట్యాగ్ ఇండస్ట్రీ హిట్ అని ట్రెండ్స్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. సినిమా కన్నా ఎక్కువ ఫైట్స్ అవుతున్నాయి ఆన్లైన్లో. మన ఫోకస్ కంటెంట్ మీద ఉండాలి, కానీ ఇప్పుడు కలెక్షన్స్, వ్యూస్, ట్రెండింగ్స్, లైక్స్ మీద అయిపోయింది మొత్తం. పార్ట్ 5, డిజర్వింగ్ జెమ్స్ దట్ గాట్ ఇగ్నోర్డ్. ఈ హైప్ మధ్యలో రియల్ సినిమాని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. సమ్ మూవీస్ ఆర్ దేర్, కొన్ని జెమ్స్ ఉంటాయి. నేను లాస్ట్ వీడియోలో చేశాను, మనం బ్లాక్ బస్టర్స్ మూవీస్లో పడి ఆ మూవీస్ని మర్చిపోయాము. మీరు ఆ మూవీస్ ఏంటో తెలుసుకోవాలంటే మనం లాస్ట్ వీడియోలో చూడండి, అక్కడ మీకు క్లియర్గా చెప్పాను. ఆ మూవీస్లో బిగ్ స్టార్స్ లేకున్నా జెన్యూన్గా సినిమాని క్రియేట్ చేశారు, కానీ అనుకున్నంత హైప్ రాలేకపోయింది. డిజర్వ్ అయిన అటెన్షన్ దొరకలేదు. ఫైనల్గా చెప్పాలంటే సోషల్ మీడియా ఇస్ పవర్ఫుల్, ఐ యాక్సెప్ట్. కొన్నిసార్లు పాజిటివ్గా కూడా మారుతుంది, బట్ ఐఎమ్ సీయింగ్ ఇట్స్ గోయింగ్ వైరల్ అండ్ ట్రెండ్స్, లైక్స్, షేర్స్. ఏంటిది? ఇదంతైనా వ్యాపారమా? ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఇది కాదా మనకు కావాల్సిందే. కానీ ఏంటి ఈ రకంగానా? కాదు, నో వే, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ వీ హ్యావ్ టు స్టాప్. ఆర్ వి వాచింగ్ ఏ ఫిల్మ్ బికాస్ ఇట్స్ ట్రూలీ గుడ్, ఆర్ జస్ట్ బికాస్ ఇట్స్ ట్రెండింగ్ ఆన్ ఎక్స్, ఇన్స్టా ఆర్ యూట్యూబ్ ఆర్ వాట్ ఎవర్? సినిమాలో రియల్ సక్సెస్ అంటే ఎమోషనల్ కనెక్ట్, సపోర్ట్ కంటెంట్, ఇగ్నోర్ నాయిస్. దట్స్ హౌ తెలుగు సినిమా విల్ గ్రో. మీ ఒపీనియన్ ఏంటి? రీసెంట్గా ఓవర్ హైప్డ్ అయ్యి ఫ్లాప్ అయిన మూవీ చాలా ఉన్నాయి, అందులో మీకేమనిపించిందో చెప్పండి. అండ్ విచ్ ఫిలిం డిజర్వ్ మోర్ లవ్, అది కూడా చెప్పండి కామెంట్స్లో. నేను తెలుసుకుంటాను నేనేమైనా మిస్ అయ్యానా అని. డ్రాప్ యువర్ కమెంట్స్ బిలో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇఫ్ యూ బిలీవ్ ఇన్ రియల్ మీనింగ్ఫుల్ తెలుగు సినిమా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, జాగ్రత్తగా ఉండండి. అంతవరకు కీప్ సెలబ్రేటింగ్ ద సినిమా. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ తెలుగు వ్యూ ఒరిజినల్స్ సైనింగ్ ఆఫ్.